సంతోషమే ప్రతిక్షణము ఇక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్. పోసాని కృష్ణమురళి గారిని సుమారు 8:42 కంటే సుమారుగా 9 గంటలకి నర్సరావుపేట నుంచి గుంటూరు సబ్ జైలుకి తీసుకొచ్చారు. అంతకుముందు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ నుంచి ప్రిజన్ నుంచి నర్సరావుపేట కోర్టులో హాజరుపరచడం కోసం తీసుకొచ్చారని మాకున్న సమాచారం. నవంబర్ మాసంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కొంతమంది పోసాని కృష్ణమురళి గారు తెలుగుదేశం పార్టీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఆ కంప్లైంట్లో పీటీ వారెంట్ మీద ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి నర్సరావుపేట కోర్టుకు తీసుకురావడం జరిగింది. నర్సరావుపేట కోర్టు వారు రిమాండ్ చేశారు. రిమాండ్ చేయటం వల్ల మరి అక్కడ సబ్ జైలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి తరలించారు. కారణం ఏంటో మనకు ఒక అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉంటారు కదా, అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో, ముందేమో ఓబులాపురంలో ఒక కంప్లైంట్, అది కేసు రిజిస్టర్ చేసి ఆయన్ని హఠాత్తుగా వెళ్ళి హైదరాబాదులో అరెస్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ ఓబులాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారే వచ్చి ఎంక్వైరీ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే 111 వేశారు. ఆ 111 సమంజసం కాదని కోర్టు వారు తిరస్కరించారు, రిమాండ్ ఇచ్చారు. బహుశా ఇవాళ మరి బెయిల్ అప్లికేషన్ ఉన్నట్టుంది, ఇవాళ రేపు ఈ బెయిల్ అక్కడ ఏం వస్తుందో అని చెప్పేసి మరో కేసులో ఆయన ఇక్కడ ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసిన రిమాండ్ ఇస్తే ఇక్కడికి అంతర్జాతీయ ఉగ్రవాదిని తీసుకొచ్చినట్టుగా పాపం పోసాని కృష్ణమురళి గారు ఒక సినిమా నటుడు, ఆయన దర్శకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గా ఉన్నాడు. ఏదో టీవీల్లోనో ప్రెస్ మీటుల్లోనో అనుచిత వ్యాఖ్యలు చేశారని వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని వేధించేటటువంటి కార్యక్రమం. సుమారుగా 60 సంవత్సరాల పైన హార్ట్ ప్రాబ్లం ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి ఆయన కూడా ఏంటంటే, నేను ఇక రాజకీయాలు వదిలేసుకుంటాను, ఇక రాజకీయ పార్టీల జోలికి వెళ్ళను, ఏదో జరిగిందేదో జరిగిపోయింది అని ఆయన బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా ఆయన ఈ రకంగా వేధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను చాలా టీవీలో చూశాను, ఇదిగో ఈ ఆంధ్రజ్యోతి, TV5, ఇంకా కొన్ని టీవీల్లో పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి బూతులని చూపిస్తున్నారు. నేను మనవి చేస్తున్నాను, పోసాని కృష్ణమురళి గారు బూతులు తిట్టాడు అంటున్నారు కదా, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా? ప్లీజ్ చెప్పండి. లేదు పట్టాభి కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా? చెప్పండి. లేదా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారే, నా కొడకల్లారా అని చెప్పి చెప్పులు తిప్పించాడే, ఆయన కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా? చంద్రబాబు నాయుడు గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడారు, లోకేష్ గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. వాళ్ళందరికన్నా ఎక్కువ బూతులు తిట్టాడా చెప్పని అడుగుతా ఉన్నా. ఈ చెప్పే వాళ్ళందరినీ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు గుర్తొచ్చింది, వాళ్ళ ప్రభుత్వం వచ్చేదాకా గుర్తురాలా అంటే దాని అర్థం ఏంటి? ఇవాళ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మళ్ళా మా ప్రభుత్వం వస్తే తీసుకుని లోపల ఏమైనా సందేశం ఇస్తుంది? మీరు చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు, చీకటి రాజకీయాలు చేస్తున్నారు. రాత్రిపూట అరెస్ట్ చేస్తారు, రాత్రిపూట కోర్టులో పోటీ చేస్తారు, కోర్టులో రాత్రిపూట పోటీ చేస్తారు, మళ్ళీ సబ్ జైలుకి రాత్రిపూట తీసుకెళ్తారు. అంత చీకటిగా పగలెవరు చూడకోకుండా ఉండే విధంగా ఈ రకంగా కుట్రపూరితంగా పాపం వ్యవహరిస్తున్నారు. దురదృష్టవశాత్తు పోసాని కృష్ణమురళి గారిని పాపం ఆయన ఇక రాజకీయాల నుంచి తప్పుకొని భయపడిపోయి విలవిల్లాడిపోతున్న దశలో, నువ్వు భయపడినా సరే మేము వదిలిపెట్టాం, నీ చొక్కా బట్టుకు తీసుకొస్తాం అని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, పిల్లిని గదిలో పెట్టుకోడికి ఏమైంది? తిరగబడక తప్పదు కదా. పోసాని మురళి గారి పరిస్థితి కూడా అదే అవుతుంది. ఇవాళ పోసాని మురళి గారికి మేము అండదండలుగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మనం చేస్తున్నాం. పోసాని కృష్ణమురళి గారు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా తక్కువ అనుచిత వ్యాఖ్యలు చేశారని మాత్రం మనం చేస్తున్నాం. వారికి మాత్రం శిక్ష లేదు. శిక్ష లేకపోతే లేకపోయింది. ఆ చింతకాయ అయ్యన్న పాత్రుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడారో ఒకసారి చూపించమని అడుగుతా ఉన్నారు.